ఏం బాగుంటుంది నా పల్లెని పెద్ద అవుతానే. 1 2 3 స్నానం తీసుకుంటే బెల్ల ఫాస్ట్గా నాకు ఇష్టమైన షో వస్తుంది ఇప్పుడు. ఇక్కడికి ఎలా వచ్చాము? ఏమో నాకు కూడా తెలీదురా. ఇక్కడికి ఎలా వచ్చాంరా? నువ్వు కూడా వచ్చావరా? మీరందరూ నాకు చూడకరా. సరే నేను సొక్క వేసుకోరా. అసలు నేను ఇక్కడ ఎట్లా వచ్చినా? మొన్న మనం రక్తం పడింది, అందువల్ల ఇప్పుడు ఇక్కడ వచ్చినా మేము. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఏదో కారణం చూడండి రా. డైరీ ఉంది, ఇక్కడేంద్రా నా డైరీ. దీనిలో ఏమన్నా ఉండి చదువుదాం పా. చూసేవారా ఈ బాల్ని ఎలా కొట్టాను? హలో బ్రో, బెట్ మ్యాచ్ ఆడదామా? డబ్బులు ఉంది. సరే ఆడదాం. బౌలింగ్ బౌలింగ్ క్యాచ్ పడ్డారే. గెలిచాం. డబ్బులు అడుగుదాం పారా, వెళ్ళి తీసుకుందాం పదా. ఇదిగోండి మీ డబ్బులు. ఇదేరా నువ్వు ఇండ్లు కట్టుకోవాలనుకున్నావు కదా, అదే డబ్బులు అంతా నువ్వే తీసుకో. ఇందులో నువ్వు గన సగం తీసుకోరా, నీకు గన కావాలి కదా. తీసుకో. హలో రా. హలో చెప్పురా. నీకు తెలిసిన వాళ్ళ కాంటాక్టర్ ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక నాన్న ఉన్నాడు, వాళ్ళని అడిగి నేను చెప్తా. మా ఫ్రెండ్కు ఇల్లు కట్టాలరా, మీ నాన్న అడిగి కనుక్కో. సరే మా నాన్న చెప్తాలే. వాళ్ళది అడ్రస్ పెట్టు, పోయి చూసేస్తా. పెడుతున్నా చూడు. నువ్వే నా శివ చెప్పిన పిల్లోడివి, డబ్బులు మీ నాన్నకి. సరే మా డాడీకి ఇస్తా. ఇందులో ఎంతో కొత్త నొక్కేయాలా. ఎవరికి డబ్బులు? ఇది రాజేష్ గారి డబ్బులు రా, ఇది ఇల్లు కట్టించుకోవాలంటారా? సరేలే. ఏం రా? రాజేష్ వాడు పెట్టిన డబ్బులతో ఇల్లు కట్టుకుంటున్నాడంటరా.
మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు ఆ డబ్బులు ఎలాగైనా కావాలి. వాడిని ముక్కలు ముక్కలు నరికైనా సరే తీసుకురండి. ఎలాగైనా సరే ఆ డబ్బులు నేను తీసుకొని వస్తా. రే, నేను ఒక్క నిమిషం మళ్ళీ వస్తా. సరే కానివ్వండి. నాకు తెలిసినంత వరకు ఆ ఇంట్లోనే ఉంటారా, వెళ్దాం పదా. మా బెట్టింగ్ డబ్బులు మాకు కావాలరా, ఇచ్చేయి. ఆ డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలా, నేను కష్టపడి గెలుచుకున్నా. అయినా నాకు తెలియదు, మా డబ్బులు నాకు కావాలి. ఏందిరా నీది, ఏమి చేసుకుంటానవే? నిజంగా తెలియదురా. పడపకురా, అక్కడ పడేసి ఉందాం. ఏంది బయట ఫోన్ చేసి ఎత్తడం? ఏమైందిరా నీకు? లేరా ఏమైందిరా నీకు? సరే పోలీసు వాళ్ళకు ఫోన్ చేద్దాం. సార్, మా ఫ్రెండ్ ఇక సూసైడ్ చేసి చనిపోయినారు. యా, మేము పోలీసు వాళ్ళు మాడుతున్నాం. ఇప్పుడే స్పాట్కి వస్తున్నాం. ఎక్కడికి సార్? ఇప్పుడే మనకు కొత్త కేసు పడింది, అది మర్డర్ అంట. వెళ్దాం పా. తొందరగా రా. సార్ నమస్తే సార్. ఎక్కడ జరిగింది? ఇది అంతా చూస్తూ ఉంటే ఇక్కడ సూసైడ్ చేసుకునేలా ఉన్నాడే వీడు. తలకి డబ్బు మాత్రం వెనుక భాగంలో తగిలింది. నేను ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అసలు మీరు ఈ డెడ్ బాడీని ఎప్పుడు చూశారు? తెలియదు సార్, నేను ఇప్పుడే వచ్చా. ఈ డెడ్ బాడీ మీకు ఏమవుతుంది? సార్, నాకు ఒక ఫ్రెండ్ అవుతాడు సార్. మీకు ఎవరిపైన అనుమానం ఉందా? ఉంది సార్. ఇంతకుముందు మేము క్రికెట్ బెట్ మ్యాచ్ ఆడాము సార్, వాళ్ళ మీద అనుమానం ఉంది. వాళ్ళపైన నాకు డౌట్ ఉంది సార్. సరే, ఓకే. ఇప్పుడు ఈ బాడీని మనం పోస్ట్ మార్టంకి పంపిద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు నేను దీన్ని క్రైమ్ ఏరియాగా మారుస్తాను, ఓకేనా? నువ్వు వెళ్ళి అంతలో ముగ్గు తీసుకుంటా. సరే సార్, వెళ్తున్నా. ఇదిగో. ఓకే, ఇప్పుడు నేను బాడీని పోస్ట్ మార్టంలో పంపించేశాను. ఇప్పుడు నీకైతే ఏం పని లేదు, నువ్వైతే ఇప్పుడు వెళ్ళొచ్చు. మళ్ళీ ఏదైనా పని ఉంటే నేను పిలుస్తాను. సరే సార్. ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మీరైతే వెళ్ళిపోండి. సరే సార్. ఇప్పుడు పని అంతా మందేనయ్యా. ఇప్పుడు వీడు ఎలా చనిపోయాడో కనుక్కోవాలి. ఇక్కడ చూస్తేనేమో బ్యాట్ ఉంది, నాకైతే ఇది మర్డర్లాగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ చూస్తే ఇక్కడేమో తాడు కనపడతా ఉంది. ఇది నాకు కూడా హత్యలాగానే అనిపిస్తుంది సార్. ఇక్కడ రక్త బొట్లు చూడండి. ఛా,
ఒక్క డీటెయిల్ కూడా మనకి సరిగ్గా కనపడడం లేదయ్యా. అసలు ఎలా కనుక్కోవాలో నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఏదో మిస్ అవుతున్నామయ్యా మనం. సార్ అక్కడ చూడండి, ఫింగర్ ప్రింట్స్. కొట్టేసావయ్యా ప్రమోషను. వెంటనే ఈ ఫింగర్ ప్రింట్స్ని టెస్ట్కి పంపించండి. ఇప్పుడు నేను వెళ్ళి దీన్ని రిపోర్ట్ తీసుకొని వస్తా. సరే, రిపోర్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సార్ రిపోర్ట్స్ వస్తాయి సార్. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఇందులో ఫోన్ నెంబర్ కూడా వచ్చేసింది తండ్రి. దీంట్లో ఫోన్ చేద్దాం. ఈ నెంబర్ ఇప్పుడు పనిచేయడం లేదయ్యా. ఇందులో ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయేమో చూద్దాం. హలో, చెప్పు. రాజేష్ నన్ను చంపేశారా? ఇప్పుడు నాకేం చేయాలో తెలియట్లేదురా. వాడిని ఎందుకు చంపారా మీరు? అనుకోకుండా జరిగిందిరా. చా, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. కొన్ని రోజులు ఎవరికి కనపడకుండా దానుకోండి, పోండి. సరేరా. హలో, నువ్వేనా కొత్తగా వచ్చిన సిఏవి? అవును, నేనే మాట్లాడుతున్నా. నాకు తెలుసు మీ ఓడి మర్డర్ చేశాడని. నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తా. ఆ కేసుని తొందరగా క్లోజ్ చేసేసి. ఓకే, డీల్. ఓకే, అమ్మయ్య, ఎలాగోలా తప్పించుకునేంలో బాబుకి. ఇక మనకు దీంతో ఏమాత్రం పని లేదు. ఈ కేసు ఇంతటితో క్లోజ్. వెళ్దాం. ఈరోజు మనకు ఫుల్ పార్టీ. ఒక్క నిమిషం, ఇంతటితో ఈ క్రైమ్ ఏరియా కూడా క్లోజ్ చేసేద్దాం. ఇక్కడికి ఎవరిని అలో చేయకుండా మొత్తంని సీల్ చేసేద్దాం. చెప్పండి సార్. ఏం లేదయ్యా, మీ వాడు సూసైడ్ చేసుకున్నట్టు రిపోర్ట్లు వచ్చాయి. ఇందులో మీరు ఒక చిన్న సంతకం పెడితే చాలు. ఓకేనా? ఇదిగో చూడు, ఇక్కడే పెట్టాల్సింది, పెట్టేసి. సరే సార్, పెడతా. ఇదిగో ఇంకో కాపీ మీకు ఈ క్రైమ్ సంబంధించింది. వీడెందుకు సూసైడ్ చేసుకున్నాడు? సర్లే, ఏం చేద్దాం, అంతా పోయింది.